ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము కూడా మీ ప్రార్థన అవసరాలన్నిటినీ ప్రేయర్ బుక్లో రాసి మీ అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరాలు నాకు తెలియచేయండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఆయన యందు విశ్వాసముంచువాడెవడునో సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసముంచువాడెవడు సిగ్గుపడట. ఈరోజు ఎలాంటి పరిస్థితుల మధ్య నీ చుట్టూ ఎలాంటి కారు మబ్బులున్నా సరే, నువ్వు దేవుని మీద విశ్వాసముతో ఆయన వాగ్దానాన్ని పట్టుకుని వింటూ ఉన్నావో, ప్రార్థన చేస్తూ ఉన్నావో, నీతో దేవుడు చెప్తున్న మాట, నీవెంత మాత్రము సిగ్గుపడే పరిస్థితి రాదో. నువ్వు దేవుని యందు విశ్వాసముంచి దేవుని సన్నిధిలో ఈరోజు ప్రార్థించు. దేవునికి తెలుసు నీ భయాలు, దేవునికి తెలుసు నీ కష్టాలు, దేవునికి తెలుసు నీ అవసరతలు. దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక రూపాన నీకు సహాయాన్ని పంపిస్తారు. చూడండి, చాలామంది అనుకుంటారు దేవుణ్ణి నమ్ముకుంటే కార్యం జరిగిపోతుందా, దేవుణ్ణి నమ్ముకుంటే శోధన తొలగిస్తాడా దేవుడు, దేవుణ్ణి నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయని కొంతమంది అనుమానంతో బతుకుతారు. కానీ ఎవరైతే దేవుని మీద విశ్వాసాన్ని ఉంచుతారో వారు ఖచ్చితంగా దీవించబడతారండి. ఈరోజు దేవుని మీద నీకు విశ్వాసం ఉందా, దేవుని మీద నీకు నమ్మకం ఉందా? అయితే నీ జీవితంలో ఘనమైన కార్యాలు ఈరోజు ప్రభు చేయబోతున్నారు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే నువ్వు సిగ్గుపడవు, నువ్వు అవమానపాలు పడవు. నువ్వు దేవుని దగ్గర తలదించుకునే పరిస్థితిగా కాదు, దేవుణ్ణి నువ్వు స్తుతించే పరిస్థితుల్లో దేవుడు ఈరోజు నీకు కలగజేయబోతూ ఉన్నారు. ఆమేన్. ఆనాడు అబ్రహాము గారు అన్నిటినీ విడిచిపెట్టి దేవుని కోసం వచ్చిన తర్వాత మీరు చూస్తే ఆయన జీవితంలో ఆయన వెండి, బంగారము, ధనము, బహు పశువులు కలిగి విస్తారముగా దీవించబడ్డాడట. ఆయన సంతానము లేకుండా వస్తే ఆయనకు శరీర సంబంధమైన ఇష్మయేలు కాక, వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు కాక, కెతురాకి మరలా పిల్లలు కూడా కలిగినట్టుగా ఆయన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన సిగ్గుపరచబడ్డా, విశ్వాసులకు తండ్రి అయ్యాడు, గొప్పగా దీవించబడ్డాడు. ఈరోజు దేవుని కోసం నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయము, నువ్వు దేవుని సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థన నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఇంకా ఆశీర్వాదం వైపు నడిపిస్తుందే తప్ప నిరాశలోకి, నిస్పృహలోకి ఏమాత్రము కాదు. అపవాది చెప్తాడు, ఇంక అయిపోయింది నీ పరిస్థితి, ఇంకేమాత్రం నీకు సహాయం రాదు, ఇదిగో తలుపులన్నీ మూసుకుపోయినాయి అని చెప్పి వాడు అంటాడు. కానీ వాడు అబద్ధీకుడు, వాడి మాట నమ్మొద్దు. నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నా దేవుడు సహాయం చేయగలడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకో, నా దేవునికి నేను ప్రార్థన చేస్తానని దేవుని దగ్గర ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి. నువ్వు ఆయన అడిగేది ఏదైనా సరే, ప్రభువా నువ్వు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలని చెప్పి కృతజ్ఞతతో నువ్వు ప్రార్థన చేసి చూడు. సేవకునిగా చెప్తున్నాను, నీ ప్రార్థన ముగియక మునిపే దేవుడు గొప్ప జవాబిస్తారు. ఆమెన్. అట్టి కృప ఈ దినము మీ అందరికీ కలిగి మీరు అనేక మందికి దీవెనకరంగా ఉందురుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.